కంటిన్యూషన్ టు లాస్ట్ వీడియో. ఈ వీడియోలో ది ఫైనల్ పార్ట్ టెస్ట్ సిరీస్. అంటే మనం ఈ టెస్ట్ సిరీస్ ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, దీని హెల్ప్ ఏంటి, అసలు ఇది ఎందుకు కావాలి. సో మనం ఎంత ప్రాక్టీస్ చేసినా కానీ మనకు అర్థమెటిక్ వచ్చేసరికి వీ నీడ్ టెస్ట్ సిరీస్ పక్క. మనకు ఓకే జిఎస్ అయితే పర్లేదు, బట్ ఇక్కడైతే యు ఆర్ రన్నింగ్ జస్ట్ బిహైండ్ ది టైం. నీకు ఆ ఎగ్జామ్ టెస్ట్ సిరీస్ లేకుంటే ఆ ఎగ్జామ్లో నీకు ఏం చేయాలో కూడా తెలీదు. అంత స్పాన్ ఆఫ్ టైంలో అయిపోతుంది. అంటే లైక్ మనం ఎగ్జామ్ పేపర్ని ఏదైతే 3 పార్ట్స్ చేసుకున్నామో, లైక్ ప్యూర్ మ్యాథ్స్, అలాగే అర్థమెటిక్, ఇలా 3 పార్ట్స్ చేసుకున్నాం కదా. వచ్చేసి రీజనింగ్, దీనికి ఎంత టైం ఇవ్వాలి, ఏ క్వశ్చన్కి ఎంత టైం ఇవ్వాలి, ఇవన్నీ మనము ఇక్కడ నేర్చుకుంటాం. ప్యూర్ మ్యాథ్స్కి ఎంత టైం ఇవ్వాలి, మనం యాజ్ పర్ ప్లాన్ అనుకున్నది ఏంటంటే ప్యూర్ మ్యాథ్స్కి 20 minutes, లైక్ లాస్ట్ వీడియోలో చెప్పినట్టు యావరేజ్ అండ్ మీడియం లెవెల్ క్వశ్చన్స్ చేస్తే 20 marks, 20 questions చేస్తాం, 20 marks వస్తాయి. నెక్స్ట్ అర్థమెటిక్ కాసేపు పక్క నుంచితే రీజనింగ్లో అట్లీస్ట్ నువ్వు 70 questions చేయగలగాలి. అంటే ఇక్కడ 90 to 100 వస్తాయి, అందులో నువ్వు 70 questions చేయగలగాలి. 70 minutesలో చేయగలగాలి పక్కగా. ఇది అందరూ కొంచెం పెద్ద కష్టం అనుకుంటారు, కానీ విత్ ప్రాక్టీస్ యూ కెన్ డూ. అంటే ఏవైతే రీజనింగ్ కొంచెం ఈజీగానే ఉంటుంది కాబట్టి ఈజీ, మీడియం, అబోవ్ మీడియం, ఈ లెవెల్ క్వశ్చన్స్ చేస్తే నీకు ఆటోమేటిక్గా అక్కడ వచ్చే 90 to 100 questions నువ్వు 70 questions చేయగలవు పక్కాగా. దీనికి కొంచెం ప్రాక్టీస్ అవసరం. లైక్ రీజనింగ్ ప్రాక్టీస్ అనేది ఎక్కడి నుంచైనా చేయొచ్చు. నువ్వు దీన్ని క్వశ్చన్ పేపర్లో లైక్ మనం ఏదైనా హోటల్కి వెళ్ళినప్పుడు ఆ పేపర్లో పెడతారు చూసా, ఆ పేపర్లో ఏదైనా క్వశ్చన్ ఉంటే అది కూడా ఆలోచించవచ్చు. ఎనీవే నువ్వు బస్సులో జర్నీ చేస్తున్నప్పుడు ఏదైనా న్యూస్ పేపర్లో కనిపిస్తే, లేకుంటే ఏదైనా బుక్లో కనిపిస్తే, ఎక్కడైనా ఏదైనా టెస్ట్ సిరీస్ పేపరు, లైక్ ఈ ఎగ్జామే కాదు కానీ మెయిన్గా ఇందులో కొన్ని సోర్సెస్ ఉంటాయి. ఒకటి మనం ఫాలో అయ్యే ఒక బుక్, దీంతోపాటు మనం క్వశ్చన్స్ రీజనింగ్కి ఎక్కడి నుంచి కలెక్ట్ చేసుకోవచ్చు అంటే మనకి ఎస్ఎస్సి సిజిఎల్ ఉంటుంది. ఎస్ఎస్సి సిజిఎల్లో ప్రతి ఎగ్జామ్ లైక్ సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, ఇలా ప్రతి దాంతో రీజనింగ్ ఉంటుంది. సో మల్టిపుల్ షిఫ్ట్ ఉంటాయి కదా. సో ప్రతి షిఫ్ట్లో కూడా డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. అవి మనం ప్రీవియస్ ఇయర్స్ కలెక్ట్ చేసుకోగలిగితే మనకి చాలా మోడల్స్ కవర్ అవుతాయి. బట్ ఇందులో ఒక చిన్న కండిషన్, మనకి ఎస్ఎస్సి సిజిఎల్ అడిగే క్వశ్చన్లు, మనకు ఎస్ఐ మెయిన్స్లో అడిగే క్వశ్చన్లు ఓన్లీ నెంబర్ సిరీస్, ఫైండ్ లైక్ ఒక సిరీస్ నెక్స్ట్ నెంబర్ కనుక్కోవడం, ఇలా కొన్ని లైక్ బ్లడ్ రిలేషన్స్, క్లాక్స్, క్యాలెండర్స్, వీటి వరకే పనికి వస్తాయి. ఇవి కాకుండా మనకి ఎక్స్ట్రాగా ఎలాబరేటెడ్ టాపిక్స్ ఉంటాయి ఎస్ఏలో. అవి ఏంటంటే లైక్ మనకి పజిల్ టెస్ట్ అని, మిర్రర్ ఇమేజెస్ అని, ఇలా కొన్ని ఏవైతే ఎస్ఎస్సి సిజిఎల్ కవర్ అవ్వవో అవి కూడా మనకు ఉంటాయి. సో వాటిని మనము క్యూబ్స్, క్యూబైట్స్, ఇవి కొన్ని మనం ఎక్స్ట్రా సెపరేట్గా ప్రిపేర్ అవ్వాలి. వీటికి మనం ఏదైనా స్టాండర్డ్ బుక్ ఎక్కడి నుంచైనా, టెస్ట్ సిరీస్ అయితే బెస్ట్. ఎందుకంటే మనం 1 weekలో ఒక 100 questions ట్రై చేస్తాం, 100 questions ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి అలా హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ మనకు 70 minutes, 20 minutes, 70 minutes అయిపోయింది. ఇంకా మిగిలిన టైం 90 minutes అయిపోతే అట్లీస్ట్ ఓకే 80 minutes వేసుకో. ఇక్కడ 70 కాబట్టి 80 వేసుకో వర్స్ట్ కేసులో. 100 అయిపోతే నీకు అట్లీస్ట్ 80 minutes టైం ఉంటుంది. 80 minutesలో ఆల్రెడీ నువ్వు 70-20 90 questions చేస్తావు. నువ్వు 80 minutesలో నువ్వు 50 questions, అంటే నువ్వు ఒక్కొక్క క్వశ్చన్కి ఇక్కడ ఆల్మోస్ట్ 1.5 minute టైం కన్నా ఎక్కువ ఇవ్వచ్చు. అంటే నువ్వు మోడల్ వైజ్, నువ్వు రీజనింగ్లో స్ట్రాంగ్ అయితే మనం మోడల్ వైజ్ చేస్తే ఒక క్వశ్చన్కి 1 minute 25 seconds పట్టిద్ది అనుకున్నావు. ఆ 1 minute 25 seconds కన్నా ఇంకా 5 seconds నీకు ఎక్స్ట్రా ఉంటుంది ఇక్కడ చేయడానికి, విత్ బబ్లింగ్ కాకుండా. నువ్వు అలా చేసినా కానీ నీకు 20 questions అంటే 75 minutes పట్టిద్ది. 5 minutes నీకు బబ్లింగ్ టైం ఉంటుంది. మనం ఇందాక టైంలో బబ్లింగ్ క్యాలిక్యులేట్ చేసినా నీకు 125. సో నీకు ఎనఫ్ టైం ఉంటుంది నువ్వు ఒక 50 questions కరెక్ట్గా చేయడానికి. అంటే నీకు అర్థమెటిక్లో వచ్చే 8 ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో వాటిల్లో నువ్వు ఒక 50 చేయగలిగితే చాలు. టోటల్గా నీకు 140 అయిపోయాయి. సో ఇందులో నెగిటివ్ లేదు. నువ్వు మిగతా 60 questionsలో ఏదో ఒక బబుల్ చేసినా నీకు అట్లీస్ట్ 6 to 7 వేసుకుందాం వర్స్ట్ కేసులో. సో నీకు ఆల్మోస్ట్ 146 నుంచి 147 ఈ స్కోర్ దగ్గరికి వచ్చేసావు. నీ ఎక్కడ స్టార్ట్ అయ్యాం మనం, ఆ కాన్సెప్టువల్గా నేర్చుకోవడం వల్ల +15 marks, ఆ క్యాలిక్యులేషన్ స్పీడ్ వల్ల ఒక +4 marks, 19 marks. ఇవి కాకుండా మనం ఇక్కడ
ఈ టెస్ట్ సిరీస్ వల్ల ఒక ప్లానింగ్ వల్ల అట్లీస్ట్ నీకు ఒక 10 మార్క్స్ పెరుగుతాయి పక్కా గ్యారంటీ. అంటే నువ్వు ఏవైతే 10 మార్క్స్ అని ఎందుకు చెప్తున్నానంటే ఈ 15 మార్క్స్ ఈ 4 మార్క్స్ కూడా నీకు టెస్ట్ సిరీస్లో భాగమే. వన్స్ నువ్వు ప్రిపేర్ అవ్వడం వల్లే అవ్వదు, నువ్వు దీనివల్ల లైక్ టెస్ట్ సిరీస్లో నువ్వు ఏదైతే ప్రిపేర్ అవుతావో అది అప్లై చేసి నువ్వు అది టోటల్గా నీకు 29 మార్క్స్ నువ్వు గెయిన్ చేసుకోవచ్చు. అంటే నీకు 120 నుంచి నువ్వు ఈ ప్రాసెస్ వల్ల 149 ఈ స్కోర్ వరకు వచ్చేయచ్చు. సో ఇది ఒకసారి ఫాలో అవ్వండి. ఏదైనా డౌట్స్ ఉంటే గ్రూప్లో కలామ్స్ 100లో పెట్టండి, సార్ ఉంటారు, నేను ఉన్నా కానీ రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.